బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి నామినేషన్ తిరస్కరణ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు అయితే తిరస్కరించింది. దానికి సంబంధించినటువంటి విషయంలో మీనాక్షి నటరాజన్కి మరియు కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే రాజ్యసభ ఎంపీకి కాంగ్రెస్ పార్టీ తనను మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అక్కడ రాజ్యసభ సంబంధించినటువంటి అఫిడవిట్లో మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి అఫిడవిట్లో ఒక కేసుకు సంబంధించినటువంటిది అక్కడ చూపించలేదు అంటూ కూడా మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ కూడా ఆమెపై ఈసీకి కంప్లైంట్ చేయడం, తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దాన్ని సబ్మిట్ చేయడంతో ఒక్కసారిగా ఈసీ కూడా తిరస్కరించినటువంటి సందర్భం కూడా చూస్తాం. గతంలో ఎప్పుడు కూడా ఈసీ తిరస్కరించలేదు, ఇంత రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పార్టీ కూని చేస్తా ఉన్నది ఈ యొక్క విషయంలో అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అసలు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎంపీకి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులకు అసలు మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి కేసు అసలు ఎలా చేరింది అనే దాని విషయంలో కూడా మధ్యప్రదేశ్ ఎంపీని అడిగితే క్లియర్గా అక్కడ మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళే లీడ్ ఇచ్చిరు, అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళే లీక్ చేశారు అంటూ కూడా ఆయన ఆరోపణలకు బలంగా అంటే వాళ్ళ కాంగ్రెస్ మీద తోసే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అక్కడ ఈసీ అయితే తిరస్కరించింది. అయితే ఆ విధంగా మరి అసలు కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారా, అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవరు అసలు మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి మోహన్ యాదవ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలకు కీలక అంశమైనటువంటి ఒక కేసు పరిణితికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చారనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి రేగుతున్నటువంటి విషయం. అయితే మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి విషయంలోనే ఇలాంటి పరిస్థితి వస్తే మరి ఎలాంటి పరిస్థితి ఉండబోతా ఉన్నది సామాన్య నాయకులకు అనేది కూడా కొంత ఆలోచనకరమైనటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అయితే మొత్తానికి ఇక్కడ మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఇక్కడ రాజ్యసభ ఎంపీ సీనియర్ అడ్వకేట్ ఆయన వాదిస్తూ ఉన్నారు అభిషేక్ మను సింఘ్వి. అయితే గతంలో కూడా ఇలాంటి జరిగినాయి అనేది కూడా కొంత వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ గతంలో ఎప్పుడైనా నామినేషన్ల విషయంలో మేము ఎప్పుడైనా తలదూర్చామా, అసలు నామినేషన్లకు సంబంధించింది ఈసీ చూసుకుంటుంది, మాకేం సంబంధం అన్న రీతిలో కూడా తిరస్కరించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నటువంటి విషయంలో ఒకసారి నామినేషన్కి గురైతే పూర్తిగా అక్కడ జరిగినటువంటి వాదనలు ఏంటి అంటే అక్కడ జస్టిస్ ప్రశాంత్ కుమార్ చెప్పినటువంటి వాక్యాలు చూసుకుంటే ఒకసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే దానిని పరిష్కరించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లాల్సిందేనే అంటూ కూడా అక్కడ హుకుం జారీ చేసింది సుప్రీంకోర్టు. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయంలో తాము ఏమాత్రం జోక్యం చేసుకోలే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపదెబ్బ లాంటి వార్తను ఇక్కడ సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది. తర్వాత అనంతరం మధ్యలో కల్పించుకున్నటువంటి అభిషేక్ మను సింఘ్వి కూడా వాదన వినిపిస్తూ మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని కోర్టుకు విన్నపించారు. అయితే కోర్టు కూడా ఆ కేసును ఇంకా విచారణ స్వీకరించలేదని తన క్లయింట్కు కోర్టు పంపింది ప్రాథమిక విచారణ నోటీస్ మాత్రమేనంటూ కూడా ఇక్కడ అభిషేక్ మను సింఘ్వి వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 33A ప్రకారం ఒక అభ్యర్థిని తనపై ఉన్న కేసుల అఫిడవిట్ కోర్టు సదరు కేసును స్వీకరించి కనీసం 2 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల కింద ఛార్జెస్ ఫ్రేమ్ చేసినప్పుడు మాత్రమే మెన్షన్ చేయాలని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వాదనలు విన్న కోర్టు మీనాక్షి నటరాజన్ పిటిషన్ను అర్హత లేదని కొట్టివేసింది. అంటే ఇక్కడ మేము ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఈసీ ఏదైనా రిటర్నింగ్ అధికారి ఏదైతే డెసిషన్ తీసుకుంటో వాళ్ళ మీద ఉంటుంది, కానీ కోర్టుకి ఎలాంటి దాని హక్కు లేదంటూ కూడా సుప్రీంకోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ అంటే కేవలం అభిషేక్ మను సింఘ్వి మాత్రం ఇక్కడ నా క్లయింట్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాలేదు, కోర్టు నుంచి ప్రాథమిక నోటీసులు వచ్చాయనేది కూడా కొంత అక్కడ చెప్పడం అయితే ఇక్కడ మొత్తానికైతే దీనికి అర్హత లేదని కొట్టేసినటువంటి సందర్భం చూస్తాం. అయితే మొత్తానికి మీనాక్షి నటరాజన్ రాజ్యసభని ఆపింది ఎవరు, అసలు మీనాక్షి నటరాజన్ వెనుక కుట్ర చేసింది ఎవరు అనేది కూడా పెద్ద చర్చనీయాంశం అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ సాదాసీదా లీడర్ కాదు, మహిళా నాయకురాలుగా అసలు నార్మల్ మహిళా నాయకురాలు కాదు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి మహిళా నాయకురాలు, ప్లస్ అక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా లాయల్టీ ఉన్నటువంటి మహిళా నాయకులు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు ఇన్ఛార్జీలను చూసాం, ఆర్భాటాలు చూసాం, కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం కేవలం తన రైల్వేలో రావడం, తర్వాత ఆయన తనతో పాటు 2-3 ఒక బ్యాగు
చిన్న చిన్న మెయింటైన్ చేయడం, తర్వాత అక్కడ ఎక్కడ కాన్వాయ్లో ఎక్కకుండా తను సాదాసీదాగా గాంధీ భవన్లో ఉండడం, ఇది కూడా కొంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తే కాంగ్రెస్ లో కూడా ఇలాంటి నాయకురాళ్ళు, ఇలాంటి నాయకులు ఉంటారా ఇంత సాదాసీదాగా కూడా పెద్ద చర్చ గతంలో అయింది. అయితే ఇప్పుడు ఏదైతే విక్టిమ్ నారాయణపేటకి సంబంధించినటువంటి విక్టిమ్ కుంభం శివకుమార్ రెడ్డి మీద ప్లేస్ అక్కడ ఆ పర్ణికా రెడ్డి మీద గతంలో మీనాక్షి నటరాజన్ చెప్పినా కూడా సస్పెండ్ చేస్తామని చెప్పి చేయకపోవడం వల్ల కోర్టు నుంచి నోటీసులు పంపించడం, అది గాంధీ భవన్ లోనే స్టక్ అవ్వడం, మీనాక్షి నటరాజన్ తెలియకుండా చేసింది ఎవరు అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతా ఉన్నది. ఇప్పుడైతే ఇక్కడ సుప్రీంకోర్టులో చుక్కెదురైనటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. అయితే రాజ్యసభ ఎంపీ ఉన్నట్లా ఊడినట్లా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. గెలిచే స్థానంలో ఇప్పుడు అన్యూయంగా బీజేపీ గెలవడం కూడా కొంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉన్నది, అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ మీద కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ సుప్రీంకోర్టులోనే చుక్కెదురైంది. తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే నాంపల్లికి సంబంధించినటువంటి ఫోర్త్ అడిషనల్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇరు వర్గాల వాదన, ఒకవైపు వాకిటి శ్రీహరి మరియు ఇక్కడ మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి దాంట్లో సీనియర్ అడ్వకేట్ రవిశంకర్ వాదన వినిపిస్తే ఇక్కడ విక్టిమ్ తరఫున తానే లాయర్ గా మారి తన వాదన తాను జస్టిస్ ముందర చెప్పుకున్నటువంటి ఆల్రెడీ వాదనలు అయిపోయినాయి. మళ్ళీ లంచ్ బ్రేక్ వచ్చింది, తర్వాత మరొకసారి మెమో కూడా మాట్లాడే వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. తర్వాత పూర్తి స్థాయిలో ఏం జరగబోతా ఉన్నది మీనాక్షి నటరాజన్ విషయంలో అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఒక్కొక్కరిగా వాళ్ళందరూ కూడా సీనియర్లంతా కూడా బయటకు వచ్చే ప్లాన్ చేస్తా ఉన్నారా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అక్కడ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, తర్వాత షబీర్ అలీకి సంబంధించినటువంటి ఆడియో కాల్ లీక్ కావచ్చు, కొంత రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి అంటే సీనియర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా జరిగినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా కొన్ని వార్తా కథనాలు సంచలనం రేపినాయి. తర్వాత అది కూడా కొంత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ అంటూ కూడా తెలంగాణలో ఎక్కువగా సర్క్యులేట్ అయినటువంటి ఛానల్లోనే మహేష్ కుమార్ గౌడ్ మీద కొన్ని ఆరోపణలు రావడం, తర్వాత మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క రాజ్యసభ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇలా చేశారు అంటూ కూడా కొంత మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రి చెప్పడంతో ఒకసారిగా బగ్గుమన్నాయి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు. అయితే దీనికి పూర్తి స్థాయిలో మరి ఎవరు బాధ్యత వహిస్తారు, అసలు మీనాక్షి నటరాజన్ లాంటి వ్యక్తికే ఇలాంటి సందర్భం వస్తే మరి మిగతా నాయకుల పరిస్థితి ఏంటంటూ కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు జరగబోయేటువంటి వాదన, నాంపల్లి కోర్టులో జరగబోయేటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనల తరపున మరి ఏం తీర్పు రావనున్న తర్వాత అక్కడైతే మరి దీంట్లో మేము ఏం జోక్యం చేసుకోవాలంటూ కూడా నాంపల్లి కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి కూడా మాట్లాడడం కూడా జరిగింది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధి మరి అక్కడ ఉన్నటువంటి కోర్టు వద్ద ఉన్నటువంటి కొంతమంది చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి చూడాలి అంటే ఏం జరగబోతా ఉన్నది మీనాక్షి నటరాజన్ విషయంలో. అసలు మీనాక్షి నటరాజన్ మీద మరియు అక్కడ రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ నేతలకు లీక్ ఇచ్చినటువంటి నాయకుడు ఎవరు అంటే విక్టిమ్ కూడా గతంలో ఫలానా కుంభం శివకుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పిఏ నా దాని నుంచి ఆధారాలు తీసుకున్నాడు, ఆధారాలు తీసుకొని ఇలా చేశారు అనేది కూడా ఆమె ఒక నేషనల్ ఛానల్లో ఒక మీడియా సంస్థతో మాట్లాడినటువంటి సందర్భం చూసాం. అంటే మరి ఆ పిఏ ద్వారా ఏమైనా మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కొంత ఇన్ఫర్మేషన్ చేరిందా, అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క మీనాక్షి నటరాజన్ విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళమైన పరిస్థితి మీద రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీ పోతా ఉన్నారు అనేది కొత్త సమాచారం అంతా ఉన్నది. చూడాలి మరి ఏం జరగబోతా ఉన్నది అనే విషయంలో మరి ఏం చెప్తారు అనే కోణంలో కూడా వెయిట్ చేయాలా. ఆల్రెడీ సుప్రీంకోర్టు అయితే తిరస్కరించేసింది, కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. తర్వాత మరి ఇప్పుడు నాంపల్లి కోర్టు ఏం చెప్తారని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.